ఓం సాయిరామ్, జై సాయిరామ్. సాయి అమృత వాక్యాలు. నా బిడ్డల్ని నేను పస్తుండనిస్తానా? స్వల్పంగా తిను, 1-2 పదార్థాలతో తృప్తిపడు. రుచుల కోసం పాకులాడవద్దు. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుంటాను. నా లీలలు వినినచో సకల రోగములు నివారింపబడును. వాటిని మనసుతో నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము. ఎన్నడూ వాదించకు. 10 మాటలకు 1 మాటతో సమాధానం ఇవ్వు. నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను. ఒకసారి సద్గురువుకు పగ్గాలప్పగించిన తరువాత దుఃఖానికి చోటు లేదు. మీ ఆనందం నా ఖజానాలో ఉంది. నా ఖజానా 100% ఆనందాన్నిస్తుంది. తాబేలు తన మనోనేత్రాలతో తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలానే నేను నా మనోదృష్టి చేత నిన్ను కాపాడుతాను. నా భక్తుడు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, లోపల వెలుపల ఎల్లప్పుడూ అతడితోనే ఉంటాను. నా భక్తుని గురించే నేనెల్లప్పుడూ ఆలోచిస్తుంటాను. నా శిష్యులని చెప్పడానికి సాహసించగలరు. నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా? నా గురువును సమీపించటానికే నేను వణికిపోయేవాణ్ణి. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వహించు, లేదా ఒప్పుకోకు. నిన్ను అడుగడుగున కాపాడుతున్నాను. లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎరుక. ఎవరి మంచితనము ఎట్లు ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది. నేను అందరినీ దక్షిణ అడగను. ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారో వారినే అడుగుతాను. కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి 10ంతలు ఇవ్వవలసి ఉంటుంది. నా చరిత్ర పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు. నీకు నయమవుతుంది. నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలచానో దానిని తీసుకునేవారే లేరు. నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు. మీరు సదా నా మాటలు వింటూనే ఉండాలి. నేను మీ మాటలు వింటూ ఉంటాను. నా దర్బారు అందరికీ అన్ని వేళలా తెరిచే ఉంటుంది. నిన్నెవరైనా దూషించినా, దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సాహించలేకుంటే 1-2 మాటలతో సమాధానమివ్వు, లేదా ఆ చోటు నుండి వెళ్ళిపో. మీరెవరితోనైనా తగువు పెట్టుకుంటే నాకు అసహ్యం, బాధ కలుగుతుంది. భయపడవద్దు. నేను నీతోనే ఉంటాను. నన్నెప్పుడు తలుచుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను.